దయచేసి మీరు దాన్ని లాగకండి, ఇంతటితో ఆపేయండి. అది మీ ప్రభుత్వంలో వచ్చిన శాంపిల్, మీ ప్రభుత్వంలో వచ్చిన నెయ్యి, మీరు అప్రూవ్ చేసిన టెండర్లో వచ్చిన నెయ్యి, దయచేసి మీరు తప్పుడు బటన్ నొక్కారు, ఆపమంటే ఆగారా? ఆగకుండా ఏం చేశారు? లాగారు. లాగితే ఏమైంది? అంటే బోలేబాబా డైరీ మీ హయాంలో అప్రూవ్ చేశారు. బోలేబాబా డైరీకి మిల్క్ ప్రొడక్షన్ లేకపోయినప్పటికీ మీ అధికారులే వెళ్ళిపోయి వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. బోలేబాబా డైరీని తీసుకొచ్చిందే మీరు. మీ హయాంలో వచ్చిన శాంపిల్స్ని టెస్ట్ చేస్తే వచ్చిన నెయ్యిలో అవశేషాలు ఉన్నాయని వచ్చింది. ఇంకా లాగకండా అంటే అబ్బే, ఎక్కడ ఆగుతాం మనం? టీవీ5 మూర్తి పొద్దున డిబేట్ అదే, మధ్యాహ్నం డిబేట్ అదే, సాయంత్రం డిబేట్ అదే. లాగి 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 ఎంత దూరం లాగారంటే రబ్బర్ బ్యాండ్ లాగినట్టు ఎంత దూరం ఉందో అంత దూరం లాగారు. ఏమైపోయింది? ఈయన లాగేది కాక, మూర్తి గారు లాగేది కాక, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్, ఈయన వెనకాల తాడు పట్టుకొని మహా టీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఈటీవీ, ఈయన వెనకాల తాడు పట్టుకొని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఈయన వెనకాల తాడు పట్టుకొని యూట్యూబ్ ఛానల్స్ అందరూ పట్టుకొని ఎద్దు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, ఫిష్ ఆయిల్ కలిసింది ఒక పక్క అయితే, వీళ్ళందరికంటే ముందు తాడు పట్టుకొని లాగిన చంద్రబాబు నాయుడు గారు ఇంకొక మాట చెప్పారు. ఏమంటే అసలు ఎద్దు కొవ్వు పంది కొవ్వు పక్కన పడేసేయండి, శ్రీశైలంలో కానీ తిరుమలలో కానీ ఆ లడ్డు ఫ్లేవర్ రావటానికి టాయిలెట్లో బాత్రూమ్స్లో వాడే టాయిలెట్స్లో వాడే టాయిలెట్ క్లీనర్ను కూడా వాడారు అని ఇంకొక దుర్మార్గమైనటువంటి పదం చెప్పి తాడును లాగావు. ఏమైపోయింది? పుట్టుక్కుని తెగిపోయారు. తాడు ఏమైపోయింది? తెగిపోయి ఎక్కడ పడ్డారు? తాడు లాగి 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 గట్టిగా లాగటం వల్ల ఏమైపోయింది? మొత్తం వరుస పెట్టి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు పెడితే, పవన్ కళ్యాణ్ గారు పెడితే, నారా లోకేష్ గారు పెడితే, మొత్తం పయ్యావుల కేశవ్ దగ్గర నుంచి వీళ్ళు పడింది కాక ఆ మేనిఫెస్టోని కూడా ముట్టుకొని భారతీయ జనతా పార్టీని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళని కూడా పడేశారు. వరుస పెట్టి మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వం మొత్తం వరుస పెట్టి బొరల పడ్డారు. బొక్కబారలా ఎందుకు పడ్డారు? ఎవరో నీబొట్టి వాళ్ళ దగ్గర ఇంట్లో సూది పోయిందంట, ఆమెకి పక్కింటి ఆమెను అడిగిందంట, ఏమే నాకు సూది పోయింది, సూది దొరకటం లేదు, సూది కోసం ఎట్లా ఎతకాలి అంటే, దొరుకుద్దిలేవే సూది ఏమో కదా, ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుద్దిలే అందంట. కాదు ఆ వెనకింట్లో సోది ఒకడు బాగా చెప్తాడు, నా సూది ఎక్కడికి వెళ్ళిందో కనుక్కోవాలని సోది దగ్గరికి వెళ్తాను, సో ఆడైతే ఎక్కడ పోయిందో సూది చెప్తారని చెప్పేసి భర్తను తీసుకొని చేయి పెట్టుకొని సోది చెప్పి ఆమె దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి అడిగి చెయ్యి ఇచ్చి, అమ్మ నా సూది పోయింది, కొంచెం నాకు జాతకం చెప్పన్నారంట. సూది పోయిందని సోది దగ్గరికి వెళ్తే పాత రంకులన్నీ బయటపడినట్టు ఆ జాతకం చెప్పేవాడు ఈమెకున్నటువంటి సంబంధాల గురించి మొత్తం చెప్పాడంట భర్త ముందే. ఎట్లా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి? సూది పోయిందని సోదికి వెళ్తే పాత సంబంధాలన్నీ బయటపడినట్టుగా ఒక పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్ర ప్రసాదాన్ని ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఇంకొక వ్యక్తి మీద బురద జల్లాలని చూస్తే ఏమైపోయింది? నేను ఎంత రిక్వెస్ట్ చేసినా అబ్బే వినకుండా లాగి 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 సోదికెళ్ళారు. సోదికెళ్తే ఏమైపోయింది? ఇదిగో మొత్తం రంగులన్నీ బయటపడిపోయాయి. ఈరోజు రాష్ట్ర ప్రజల దగ్గరికి నేను రావటానికి, రాష్ట్ర ప్రజల ముందుకు నేను రావటానికి ఒకే ఒక కారణం, శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని పంది కొవ్వు, ఎద్దు కొవ్వు, ఫిష్ ఆయిల్ కలిసింది. ఇది అపవిత్రమైంది. చాలా తక్కువ నాణ్యతకి ఈ లడ్డు ప్రసాదం తయారవుతుంది అని చెప్పటానికి ఒక ప్రయత్నం, కేవలం రాజకీయ ప్రయత్నం మాత్రమే కాదు సోదరులారా, రాష్ట్ర ప్రజలారా. ఈయన వెనక ఒక దుర్మార్గమైనటువంటి కుట్రని కూటమి ప్రభుత్వం పన్నింది అని చెప్పడానికి నేను సిగ్గుపడుతున్నా. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ప్రజలు మీ యొక్క బినామీదారులకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? ప్రతి కాంట్రాక్టులో, ప్రతి దోట, ప్రతి ప్రాజెక్టులో డబ్బులు తీసుకుంటున్నారు, ఇంకా సరిపోదా? సార్ ఏం చేసుకుంటారు సార్ డబ్బు?
మీకు ఇంకా ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు కావాలి సార్ మీకు? పవిత్రమైనటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా మీరు మీ అక్రమాలకి, మీ హెరిటేజ్లో ఆదాయాన్ని కోసం వాడుకుంటూ ఆ ఆదాయాన్ని ఎక్కడ భక్తులందరూ క్వశ్చన్ చేస్తారో, మాలాంటి వాళ్ళందరూ క్వశ్చన్ చేస్తారో అని వెంకటేశ్వర స్వామి ప్రసాదం అపవిత్రమైందనేటువంటి ఒక మాట చెప్పి దానికి మీ మీడియా మొత్తాన్ని కొమ్ము కాసేటట్టు చేశారే, ఇంతకంటే సిగ్గుచేటు, ఇంతకంటే అపవిత్రం, ఇంతకంటే శాపం ఇంకేమన్నా ఉందా మీకు? నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతున్నా, వారిని అడుగుతున్నా, మీ ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ఈరోజు తిరుమల లడ్డూ మీద మీరు చేసినటువంటి ఆరోపణలకి ఒక్క ఆధారమైన రాష్ట్ర ప్రజల ముందు పెట్టగలిగారా? మీరు దేనికోసమైతే ఆరోపణలు చేశారో, ఏ హెరిటేజ్ కంపెనీలో షేర్ల కోసమైతే ఆలోచన చేశారో, ఏ హెరిటేజ్ కంపెనీల ఆదాయం కోసమైతే మీరు రూపకల్పన చేశారో, ఏమైపోయింది ఈ రోజున? ఏమైపోయింది సార్? మీ షేర్ వాల్యూ డమాల్ అయిపోయింది. వెంకటేశ్వర స్వామి శాపం ఆల్రెడీ మీ మీద మొదలైంది, ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి మీద మొదలైంది, పవన్ కళ్యాణ్ గారి పార్టీ మీద మొదలైంది. మెట్లు కడిగిన శుభ్రం చేయడానికి మెట్లు కడిగి శుభ్రం చేసినటువంటి శుభ్రం ఆ విధంగానే మెట్లు కడిగినట్టుగా మీ జనసేన పార్టీని కూడా కడిగే పనిలో వెంకటేశ్వర స్వామి ఉన్నారు. మీరు మెట్లు కడిగి దుమ్ముని ధూళిని శుభ్రం చేసినట్టుగా వెంకటేశ్వర స్వామి మీ జనసేన పార్టీని శుభ్రం చేసి క్లీన్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఆల్రెడీ తెలంగాణలో ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయంట, ఆ ఇంట్లో పెద్ద ఆయన పోటీ చేశాడంట. పెద్ద ఆయన ఓటుతో పాటుగా ఆయనకు కూడా 6 ఓట్లు రావాలి. వాళ్ళ ఆవిడ, వాళ్ళ 2 పిల్లలు, వాళ్ళ కోడలు 2 ఓట్లు బండి అంట. అంటే బహుశా ఆయన ఓటు ఆయనకి వేసుకొని వాళ్ళ భార్య ఆయనకో ఎవరికో ఓటేసి ఉంటారు. ఇంట్లో 5-6 ఓట్లు ఉంటే 6 ఓట్లు కూడా తెలంగాణ ప్రజలు ఆయనకు వేయాల. అంటే ఇది వెంకటేశ్వర స్వామి శాపంలో ఒక మచ్చు తునక. ఏదో శాపం పెట్టాలని నేను శాపం పెట్టడం లేదు సార్, దయచేసి నేను శాపం పెట్టారని అనుకోవద్దు. వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని మీరు అపవిత్రం చేసి శాపానికి గురైంది మీరే. నిద్రపోతే నిద్ర రావట్లేదంట, ఎక్కడ ఏమి చూసినా కూడా వెంకటేశ్వర స్వామికి పాపం చేశాము మేము, ఈ పాపాన్ని ఎలా కడుక్కోవాలి అర్థం కాక పూజలు పునస్కారాలు చేసుకుంటా పెరుగుతున్నారు. నేను నిన్న పవన్ కళ్యాణ్ గారిని చూసే, ఏంది ఈయన పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారికి ఎప్పుడు లేదు 4-3 నామాలు పెట్టాడు అని ఆల్రెడీ మొదలైపోయింది ఆయనకి ప్రాయశ్చిత్తం ఆల్రెడీ తెలంగాణలో మొదలైంది. తెలంగాణలో ప్రాయశ్చిత్తం దీక్ష ఆయనకి మొదలైంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు 3 అడ్డబొట్లు పెట్టుకుని బయలుదేరిపోయారు. సార్ మీరు ఎన్ని అడ్డబొట్లు పెట్టినా, నిలువు బొట్లు పెట్టినా చేసిన పాపం ఎక్కడికి పోదు సార్. మీరు చేసిన పాపం, మాట్లాడిన మాట, ప్రజలకి, తెలంగాణ ప్రజలకి మీరు చేసినటువంటి ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, వెంకటేశ్వర స్వామి యొక్క కలియుగ దైవానికి సంబంధించి మీరు మాట్లాడినటువంటి మాటలు ఎక్కడికి పోవు సార్, ఎక్కడికి పోవు. ఎందుకంటే మీరు మాట్లాడినటువంటి మాట, మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్, సనాతన ధర్మాధికారిని మీరు తీసుకున్నటువంటి డిక్లరేషన్ ఎక్కడికి పోదు సార్. ఎందుకు అంటే మీరు చేసినటువంటి ఆరోపణ, మీ ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణ, మీ ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణ, వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో బాత్రూమ్ క్లీనర్లు కూడా కలిసి క్లీన్ చేసే యాసిడ్ కూడా కలిసిందని చెప్పినటువంటి ఆరోపణ, అది బొట్లు పెట్టుకుంటే పోదు సార్.